మెదక్ జిల్లా కేంద్రంలో గల తెలంగాణ భవన్లో సిపిఎం మెదక్ జిల్లా కమిటీ సమావేశంలో చుక్కా రామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చిందని, దేశ ప్రజలను ఇబ్బంది కలిగిస్తుందని ఘాటుగా విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నాగరాజు, సిపిఎం ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ మరి రాబోయేటువంటి ఎలక్షన్లలో మేమే గెలుస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ పరిపాలన తీరుతెన్నులు చూస్తే ప్రజలు వాళ్ళకు ఓట్లేసేటువంటి పరిస్థితి లేదని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీ సంవత్సరానికి 2 కోట్ల మందికి యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది. అంటే ఈ 10 ఏళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి. కానీ వాస్తవం ఏం చెబుతుందంటే గతంలో లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగింది. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో కూడా నిరుద్యోగం పెరిగినట్టుగా లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ రకంగా యువకుల యొక్క ఆశల మీద నీరుజల్లినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి పని చేసుకునే అవకాశం ఇవాళ దేశంలో లేదు. సరళీకరణ విధానాల వల్ల, ప్రైవేటీకరణ విధానాల వల్ల అసంఘటిత రంగం పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. అట్లాగే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ప్రజలలో చాలా ఇబ్బందులు, బాధలు ఉన్నాయి. నిత్యావసర వస్తువులు పెరిగినాయి. పెట్రోలియము తర్వాత డీజిల్ ధరలు బాగా పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వంట గ్యాస్ ధరలు పెరిగినాయి. అందుకని ఈ సమస్యల ఆధారంగా కనుక తీర్పు కోరితే బీజేపీ ఓడిపోవాలి. అందుకని ఈ సమస్యలు చర్చనీయాంశం కాకుండా ఉండడం కోసం ఇవాళ మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మత సెంటిమెంట్ ఆధారంగా ఎన్నికలు జరగాలని చెప్పి బీజేపీ కోరుకుంటా ఉంది. అందుకని బీజేపీ గెలవడం అని అంటే లౌకిక విలువల్ని మరి పాత్ర పెట్టడమే. ఇవాళ రాజ్యాంగానికే ఒక రకమైన ప్రమాదం తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి. ఈ దేశంలో మనుధర్మ సిద్ధాంతాన్ని, మనువాదాన్ని, మనుస్మృతిని అమలు చేయాలని ఆర్ఎస్ఎస్ ఎన్నో రోజుల నుంచి కోరుకుంటుంది. అది బీజేపీ రూపంలో దాన్ని అమలు చేయించడం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే, మన రాజ్యాంగం రక్షించబడాలంటే, లౌకిక విధానం అమలు జరగాలంటే బీజేపీని ఓడించాలని చెప్పి మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. అట్లాగే ఇండియా కూటమి వాళ్ళ బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పడ్డది. ఇండియా కూటమిలో ఉండేటువంటి లౌకిక పార్టీని గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.